అక్క వాడుతుంది మనం ఎస్ఏఆర్ అయిపోయినాక మళ్ళొక్కసారి అందరం కలిసి ఆ రోజు మొత్తము పాటల సభ పెట్టుకుందాము తప్పకుండా. సో వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ వందనాలు. వేదిక ముందున్న మండల్ ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్స్, కమిటీ చైర్పర్సన్స్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మండల్ ప్రెసిడెంట్సే చాలా చోట్ల బిఎల్ఎల్గా ఉన్నారు. సో వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు. గత 15 రోజులుగా మనము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ప్రత్యేక సమగ్ర సవరణ అనే ఒక యుద్ధంలో భాగమయ్యాం. ఇది ఒక యుద్ధం, చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది అందరం ఎంత గట్టిగా పనిచేస్తున్నామో అని, ఎంత నిజాయితీగా పనిచేస్తున్నామో అని. సో ఇది ఒక యుద్ధం నడుస్తుందనే ఒకటి మనం మనసులో పెట్టుకొని పనిచేయాల్సిందిగా కోరుతున్నాను. మనకుంది ఇంకా 11 రోజులు, 11 రోజులు కాదు 5 రోజులు ఉందనే నేను భావిస్తున్నాను. మనకు 2-3 సమస్యలు మీరు చెప్పినారు, లైన్గా నేను చెప్పుకుంటూ వస్తాను. సో దీనికంటే ముందు అంటే మనం ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి మీరు ఆల్రెడీ మీకు చాలా గ్రౌండ్ లెవెల్ అనుభవం వచ్చింది, అది నాకు ఉండకపోవచ్చు. మీరు ప్రజల్లో ఉన్నారు, సమస్యలు తెలుస్తున్నాయి, దాన్ని పరిష్కరిస్తున్నారు. సో మీకు ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి బాగా అనుభవం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేమైనా డౌట్లు ఉంటే మనకు మన హెడ్ ఆఫీస్ నుంచి కూడా, మన డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఆల్రెడీ హెల్ప్ డెస్క్ ఉంది, దానికి మీరు సంప్రదించి ఫోన్ ద్వారా మీరు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఇక్కడ ఈఆర్ఓ కోఆర్డినేటర్గా భూమేష్ తమ్ముడు ఉన్నారు, తను కూడా బాగా పనిచేస్తున్నాడు. అని డౌట్స్ క్లియర్, నా డౌట్స్ కూడా క్లియర్ చేస్తున్నారు. తన దగ్గర కూడా మీరు మీ డౌట్స్ క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. భూమేష్ ఇక్కడ సంతు భూమేష్ కదా చూసేది, లీగల్ సంత వెన్నెల చెప్తున్నట్టు. రా పైకి రా భూమేష్. భూమేష్ ఓకే. ఎవరు మన ఎవరైతాను? భూమేష్ తర్వాత ఎవరు ఇంకా? జార్జ్. ఓకే భూమేష్ కూర్చో. రైట్ ఓకే ఓకే. సో మీరు ఇందాక చాలా డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ అన్నీ అంటే మనము ఒక అఫీషియల్గా క్లియర్ కావాల్సిన డౌట్స్ అన్నీ మనం డైరెక్ట్గా మీరు బిఎల్ఓ ఈఆర్ఓతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అట్లాగే మనం బిఎల్ఏలు కూడా బిఎల్ఓతో మన ఈఆర్ఓతో మాట్లాడవచ్చు. లేదంటే మనకు ఈఆర్ఓ కోఆర్డినేటర్ ఉన్నారు ఎంటైర్ సంగారెడ్డికి. మనకు ఈఆర్ఓ కోఆర్డినేటర్ భూమేష్ తమ్ముడు. సో తనకు క్లియర్ డౌట్స్ మీరు అడిగితే తను ఈఆర్ఓతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి మీ డౌట్స్ ఇమీడియట్గా క్లియర్ చేసే అవకాశం ఉంది. సో దీన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇది ఒక యుద్ధం అని చెప్పిన, ఏంది బిడ్డ యుద్ధం అంటున్నారు అనుకుంటారు. అవును, ఇది ఒక యుద్ధం నడుస్తుంది. బీజేపీ కుట్ర పన్నిన యుద్ధం. ఒక టెన్షన్ కాగానే ఒక టెన్షన్ పెడుతుంటాడు మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు. భారతదేశ ప్రజలని గంట కొట్టిపిస్తాడు, లేకపోతే దీపం వెలిగిమంటారు, లేకపోతే యుద్ధం వచ్చిందంటాడు, లేకపోతే అందరు ఇంట్లో ఉండండి అంటారు, లేకపోతే బంగారం కొనొద్దంటారు, డీజిల్ వాడొద్దంటారు, బండిలు కొనొద్దంటారు, ఆఖరి భూగ కూడా తినొద్దంటున్నాడు. వాళ్ళు మాత్రం అన్ని చేసుకుంటున్నారు. అంటే మననంతా ఒక పనిలో ఎంగేజ్ చేసి వాళ్ళు వేరే వేరే కుట్రలన్నీ పండుతున్నారు. మనకు బెంగాల్ చూస్తే, ఇతర నార్త్ ఇండియన్ రాష్ట్రాలు చూస్తే ఖచ్చితంగా మనం గెలుస్తాము అన్న చోటల్లా ఓడిపోయాం. ఎందుకని అంటే తొందరగా చాలా తక్కువ టైంలో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని కంప్లీట్ చేసి ఈ అన్మ్యాప్డ్ ఓట్లన్నీ వాళ్ళు మ్యాపింగ్ చేసుకొని వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పేర్లు పెట్టేసి వాళ్ళకు ఓట్లు ఇచ్చి ఆ టైంకి వచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు. సో ఇదొక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రని మనం భగ్నం చేయాలి. ఈ యుద్ధంలో మనం గెలవాలంటే 24 గంటలు మనము పనిచేయాల్సిందే, నిద్రపోకుండా. ఇది బీజేపీ పన్నిన కుట్ర. ఒక నెల రోజులు మొన్నటి వారికి
డీజిల్ దొరకదు, సిలిండర్ దొరకదని టెన్షన్ పెట్టిండు. హైదరాబాద్ రాగానే మీరు బంగారాలు కొనొద్దు, సామాన్యుల ప్రజల బిడ్డ కోసమో ఏ అరతులమో కొందామంటే కూడా అది కొనొద్దు అన్నారు. అది అయితేనే ఉంది. ఇమీడియట్ గా మనకి ఎస్ఐఆర్ ప్రక్రియ తీసుకొచ్చి నెల రోజుల లోపల అందరు ఫామ్స్ ఫిలప్ చేసుకోవాలి, సబ్మిట్ అయిపోవాలన్నారు. ఎంత భారతదేశ ప్రజలని ఎంత మానసిక దోపిడికి గురి చేస్తున్నారో ఇది చాలా స్పష్టంగా ఉంది. అంటే గ్రామ స్థాయిలో కాదు, పట్టణంలో చదువుకొని పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న మేము కూడా టెన్షన్ అయిపోతాం. సో ఇది మనం ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను. సో వాళ్ళు కుట్రమనిండు, ఏమని నెల రోజుల లోపల వీళ్ళకి ఏం చేస్తారు, తెలంగాణ వాళ్ళు ఏం చెయ్యరు, మన నెల రోజుల లోపల అన్ని మ్యాపింగ్ కావు, సో మనం ఏవైతే అన్మ్యాప్ ఉంటాయో దాన్ని మనం ఎన్కాష్ చేసుకోవచ్చు అని కుట్ర పన్నారు. చాలా మంది నేను ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి మాట్లాడుతుంటే వెన్నెలమ్మ ఇది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమవుతుంది అంటే, దానికి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వ్యతిరేకమవుతుంది ఎస్ఐఆర్ కాదు, వాళ్ళు కుట్ర పని ఇలా చేశారు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలము ఇందాక అన్నట్టు మనము ఒక సామాన్యమైన కాంగ్రెస్ కార్యకర్తలకే కాకుండా మన ఊరిలో ఒక భారత పౌరులుగా తెలంగాణ బిడ్డలుగా మన ఊర్లో వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఓటు నమోదు ప్రక్రియలో భాగం చేశామా లేదా చూడాలి. వాళ్ళేమో ఓట్లు తీసేయాలని చూస్తున్నారు, మనమేమో ఓటు ఇప్పియాలని చూస్తేనే యుద్ధంలో గెలుస్తామని ఈ వేదిక మీద మీకు తెలియజేస్తున్నాను. సో మన శత్రు వేస్తున్న ప్లాన్లని మనం తిప్పికొట్టాలంటే మనం నిజాయితీగా 24 గంటలు ఈ ఉన్న కొద్ది సమయం 24 గంటలు పని చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. సో మీకు చాలా డౌట్లు వచ్చాయి. సో చిన్నగా ఏంటంటే ఫస్ట్ ఈ 2002లో మాకు ఓట్లు లేవు, ఇప్పుడు ఓటు పెట్టుకోవాలి, మా డీటెయిల్స్ లేవు, మా నాన్న లేడు, మా తాతలు లేరు, కానీ నేను ఆ ఊళ్ళోనే పుట్టి పెరిగిన ఏంటి సంబంధం అంటే ఇందాక అన్న క్లియర్ చేసిన గద్దరన్నకు విమలమ్మకు 2002లో ఓటు లేదు, నాకు కూడా ఓటు లేదు. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. 2002లో ఓటు లేకపోయినా అక్కడ డాష్ అని పెట్టేయండి, రెండో కాలం కూడా డాష్ అని పెట్టండి, మూడో కాలంలో కిందున్న దాంట్లో అక్కడ మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, తండ్రి పేరు అడగాలి. మళ్ళీ తండ్రి పేరు, తండ్రి ఓటర్ ఐడి ఉంటే మెన్షన్ చేయండి అన్నారు. 2002లో గద్దరన్న ఓటు లేదు, కానీ 2007లో గద్దరన్న ఓటు నమోదు చేసుకున్నాడు. ఎందుకోసం అంటే పల్లె పల్లెకు పాట, పార్లమెంటుకు బాట. మనం యుద్ధం చేయాలి, కొట్లాడాలి, దానితో పాటు పార్లమెంట్లో బిల్లు పెడితేనే మన తెలంగాణ వస్తే, లేక తెలంగాణ బిడ్డలు చచ్చిపోతుంటారు, మనం కొట్లాడుతుంటాం, మనకు తెలంగాణ రాదని 2007లో ఓటు నమోదు చేసుకున్నారు. సో 2014లో ఓటు వేసినారు, 2023లో నాన్న లేరు. సో నాకు 2014లో ఏదైతే ఓటర్ ఐడి ఉందో ఈ మూడో కాలంలో పెట్టినాం. అట్లాగే తల్లి పేరు, అమ్మ కూడా 2014లో మన తెలంగాణ రావాలని నేను కూడా మొదటిగా 14లోనే ఓటేసిన, సో అది కూడా పెట్టినాం. ఆ మూడో కాలం ఫిలప్ చేసి ఒకరు ఓటర్ ఐడి లేదనుకోండి, మన పాలోళ్ళు పెదనాయన ఎవరున్నా పెట్టాలి. అది కూడా ఎవ్వరు లేరు అనుకోండి, అనాథ అనుకోండి, అయినా పర్లే, మీ పేరు, మీ ఊళ్ళో ఉన్న డీటెయిల్స్ అది ఫిలప్ చేస్తే సరిపోతుంది. మనకు జూలై 25 తర్వాత మనకు సెప్టెంబర్ 1st వీక్లో ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ వస్తుంది. ఆ డ్రాఫ్ట్ ఏంటంటే మళ్ళీ డ్రాఫ్ట్ రిపోర్ట్ అని ఊరికి పంపిస్తారు, సేమ్ బిఎల్ఓలు తీసుకొస్తారు. అంటే మన ఫిలప్ చేసిన అన్ని కరెక్టా లేదా అని డ్రాఫ్ట్ రిపోర్ట్ వస్తుంది. ఆ డ్రాఫ్ట్ రిపోర్ట్లో అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని మళ్ళీ రిపోర్టు ఈఆర్ఓ ఆధ్వర్యంలో సర్టిఫై అయిపోతుంది. మూడోసారి ఏమవుతుందంటే ఆ ఊర్లో మన 2002లో లేరు, 7లో లేరు, 14లో లేరు, 23 లేరు, ఆయన ఫిలప్ చేసాం. ఈఆర్ఓ నుంచి మనకు ఒక నోటీస్ వస్తుంది. ఇందాక అన్న డౌట్ అడిగాడు, ఈఆర్ఓ నుంచి నోటీస్ వస్తే మనం ఉండం కదా అని. సో ఈఆర్ఓ నుంచి నోటీస్ వస్తే ఆ నోటీస్ పట్టుకొని పోయి ఈఆర్ఓ గారికి నేను గద్దరన్న బిడ్డని, మా నాయన పాటలు పాడిండు, ఇగో జగ్గననే సాక్ష్యం అని చూపిస్తే, మన ఊరు ప్రజల్ని సర్పంచ్ని కానీ మన ఊరోళ్ళు కానీ చూపిస్తే ఈఆర్ఓ సర్టిఫై చేస్తాడు. దానికి సంబంధించింది ఒక ప్రశ్న అడిగినారు. మన ఊర్లో ఉన్నాం, పొలంపల్లికి పోయినాం, ఆఫీస్కి వెళ్ళిపోయినాం, లేరు, నోటీస్ వచ్చింది అనుకోండి,
దానికన్నా ముందే మనకు గ్రామ స్థాయిలో తెలుసు. ఏమి తెలుసు? ప్రతి ఒక్క బిఎల్ఓకి, ప్రతి ఒక్క బిఎల్ఏకు తెలుసు ఆ ఎన్యుమరేషన్ ఫామ్ కి ఖచ్చితంగా ఒక నోటీస్ వస్తుందని. తెలుస్తుందా లేదా? ఇప్పుడు గద్దరన్న బిడ్డకు 2002లో లేదు, 3లో లేదు, నాకు నోటీస్ వస్తుందా లేదా? సో తెలిసిపోతుంది. కాబట్టి మనమే స్వతగా, ఎందుకంటే యుద్ధం మనది, ఈ కుట్రని ఛేదించాలంటే మన తెలంగాణలో, మన సంగారెడ్డిలో ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కు రావాలంటే మనం కష్టపడాలి. ప్రతి ఒక్కరికి ఆ ఓటర్ ఐడిలో ఆన్లైన్లో ఫిలప్ అయిందా లేదా, ఓటు కార్డు వాళ్ళ ఇంటికి చేయికొచ్చేంత వారికి ఈ బిఎల్ఏల ప్రక్రియ పనిచేస్తూనే ఉంటది. సో మన బాధ్యత, మన ఇంటి బాధ్యత ఖచ్చితంగా ముందే ఈఆర్ఓలో మీరు ఒక మాట అడిగితే, ఇక్కడ ఈఆర్ఓ కోఆర్డినేటర్ భూమేష్ గారికి మన హెడ్ ఆఫీస్ నుంచి, డిస్ట్రిక్ట్ లెవెల్ హెడ్ ఆఫీస్ నుంచి ఈఆర్ఓకి అడిగితే చెప్తారు ఎవరెవరు నోటీస్ వచ్చినాయో. ఆ నోటీసులు వస్తే మనకు ఆ నోటీస్ తీసుకొని ముందరే ఆ ఇంట్లో చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఆ బాధ్యత మనమే తీసుకోవాలని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇదొకటి. తర్వాత చాలా చోట్ల ఇదే ప్రాబ్లం. ఎన్యూమరేషన్ ఫామ్స్ 100% పంచుడైపోయింది, కానీ అది నింపి వస్తలేవు అని అన్నప్పుడు కొన్ని చోట్ల నేను ఉమ్మడి మన ఎంటైర్ మెదక్ పార్లమెంటులో ఫీల్డ్ వర్క్ వెళ్ళేసి వస్తున్నప్పుడు బిఎల్ఓలతో మాట్లాడినా, ఏంటి ప్రాబ్లం అక్క, ఫామ్లు ఎందుకు వస్తలేవంటే వాళ్ళు ఏమన్నారంటే, అక్క మేము ఇద్దరమే ఉంటున్నాం ఒక బూత్కి, ఆ ఇద్దరున్న చోట్ల మాకు ఆ ఊర్లో 1000, 1200, 2000 ఫామ్స్ ఇస్తున్నాం, మేమే వెళ్ళి పంచి ఇవ్వాలి, మేమే వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, మళ్ళా మేము వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ మేమే ఫిలప్ చేయాలి, మేమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే వాళ్ళకి డౌట్స్ వస్తే అదే పనిగా అడుగుతుంటారు కదా పెద్దలు, ఇది ఎట్లా అదెట్లా అని. సో వాళ్ళకు సంజాయిషి చెప్పి ఫామ్ ఫిలప్ చేసి ఆన్లైన్లో అప్లై చేసే వరకే చాలా టైం పడుతుంది అక్క. సో మీ బిఎల్ఓలు, మన బిఎల్ఏలు పోయి వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొస్తే బాగుంటుంది. పక్కన కూర్చొని పెన్సిల్తోని ఫామ్ ఫిలప్ చేసి మాదే రమ్మనండి, మేము అది కరెక్టా లేదా చూసి మళ్ళీ ఇస్తే పెన్తో ఫిలప్ చేసి ఇస్తే మాకు ఈజీ పని అయిపోతుంది. సో ఇది మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన బిఎల్ఏలు, మన బిఎల్ఓతోని కలిసి పనిచేస్తే, ఆ ఊరికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి, అక్క బిఎల్ఓ మేడం ఆడ కూర్చుంది, మీరు వెళ్ళండి, మీరు రండి, నేను తీసుకుపోతా అని అదే పనిగా పట్టుకుపోయి మనం అక్కడ బిఎల్ఓ ఫామ్ ఫిలప్ చేపించి దాన్ని అప్లోడ్ చేపించుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏ పార్టీకి సంబంధమైనా పర్లేదు, వాళ్ళు ఏమంటారంటే బతుకున్నంత కాలం మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాకు ఓటు ఇప్పించింది అంటారు. సో మనము గ్రామ స్థాయిలో, అంటే అక్కడ మన దేశంలో రాహుల్ గాంధీ గారు 24 గంటలు ఎట్లా కష్టపడుతుండో ఫోన్లో చూస్తే సరిపోదు. మన రేవంత్ అన్న గారు, మన ఇక్కడ నియోజకవర్గం జగ్గారెడ్డి అన్నగారు, చూస్తే నిర్మలక్క గారు, నేను ఎప్పుడు చూసినా ఏదైనా మీటింగ్లు ఉంటుంది. నేను మొన్ననే అడిగిన, అక్క నువ్వు ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నావు ఒక ఇన్ని మీటింగ్ అట్లా అంటే, 24 గంటలు తమ నాయకులు పనిచేస్తుంటే సైన్యంగా మనము కూడా అంత గట్టిగా పనిచేస్తారని కింద స్థాయి గ్రామ ప్రజలకు అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటారంటే, అరే కాంగ్రెస్ బిడ్డలు, కాంగ్రెస్ కార్యకర్తలు చాలా గట్టిగా పనిచేస్తారు, సేమ్ రాహుల్ గాంధీ లాగా పనిచేస్తారు అంటారు. అవునా కాదా? సో ఇదొకటి, మనకు మన నాయకత్వాన్ని, మన పార్టీ లక్ష్యాన్ని ఎవరు కింది దాకా తీసుకుపోవాలంటే మీరే, మనమే. సో బిఎల్ఏలే, కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఎల్ఏలే కింద స్థాయిగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, వ్యక్తిత్వాన్ని, నాయకులని చెప్పేది ఎవరంటే మనమే. సో నేను కూడా గ్రామ స్థాయికి వెళ్ళి తిరిగి చేస్తున్నాను కాబట్టి మీకు అది తెలియజేస్తున్నాను. సో దయచేసి మనకు ఒక అవకాశం వచ్చింది, ఎలక్షన్ టైంలో ఎట్లా ఇంటింటికి తిరిగినామో ఇప్పుడు తిరిగితే మనకు తెలిసిపోతుంది నెక్స్ట్ ఎలక్షన్స్కి మనకు ఎవరు ఓటేస్తారు, ఎవరు ఓటు వేయరని. మనం ఇప్పుడు పనిచేస్తున్న విధానాన్ని బట్టి ఓటు వేయనోళ్ళు కూడా మన వైపు మలుచుకోవచ్చు. అంటే మన తెలంగాణ బిడ్డలు అమాయకులు మాత్రమే,
జర వెయిట్ చేస్తారు. ఏమంటారంటే అరే పోనీరా జరసేపు వేద్దాం ఒకసారి చూద్దామంటారు. మంచేదో చెడేదో చాలా మంచిగా తెలుసు. మనం కష్టపడి పని చేస్తారే కష్టపడుతుండ్రా మంచోళ్ళరా, నేను ఈ పార్టీకి వెయ్యా, నేను కాంగ్రెస్కి వేస్తా అని మలుచుకుంటారు. మనం చైతన్యవంతపరుస్తాం. మీకు ఓటు హక్కు వస్తే మన గవర్నమెంట్ సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ మీకు ఆమోదం అవుతుంది. ఆమోదం అయ్యేలాగా మేము చేస్తామని చెప్పగలిగే సత్తా మీకు మాత్రమే ఉందని నేను తెలియజేస్తున్నాను. సో ఇవన్నీ సమస్యలకి సొల్యూషన్ ఇచ్చేది బిఎల్ఏలు మాత్రమే. మేము మీకు అండగా ఉండి మీ సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నాం కాబట్టి మీరందరూ ఇది 5 రోజులు ఒక యుద్ధంలా తీసుకొని పనిచేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే అప్లోడింగ్, ఇందాక చెల్లి చెప్పినట్టు ఇది నా కూడా చాలా చోట్ల డౌట్ ఉంది. కొన్ని చోట్ల ఈఆర్ఓలు అప్రూవల్ ఇవ్వట్లేదు. బట్ మేము పోయినప్పుడు గజ్వేల్లో ఏమైందంటే బిఎల్ఓతో పాటు ఒక చదువుకున్న పిల్లలు, డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన పిల్లలకు 2-3 యాప్లలో ఈ బిఎల్ఓ యాప్ని డౌన్లోడ్ చేసుకొని పనిచేస్తున్నారు. సో భూమేష్ గారు ఈ విషయాన్ని మీరు ఈఆర్ఓతో కనుక్కొని సాల్వ్ చేయొచ్చు. ఈఆర్ఓతో కనుక్కొని సాల్వ్ చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఈ అప్లోడింగ్ ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి 6 నుంచి 9 వారికి మనము అప్లోడింగ్ చేస్తే బాగుంటుంది. కానీ బిఎల్ఓలంతా స్త్రీలు, ఇంటికి పోయి పని చేసుకోవాలి, మళ్ళీ ఈడొచ్చి తిరగాలి అని ఉంటుంది. సో మీరు కొద్దిగా హెల్ప్ చేస్తే, వాళ్ళకు నీళ్ళు అందిస్తే, ఒక కప్పు ఛాయ్ మన జోబుల నుంచి అరే ఛాయ్ ఆడిస్తారు ఎట్లయినా ఆఫీస్లో, గదే ఛాయ్ నువ్వు తీసుకుపోయించిన అనుకో ఖుషి అయిపోతారు. వాళ్ళతో మీరు కూడా 6 గంటల నుంచి మేము ఉంటామక్క మీరు కూర్చొని చేయండి అని మీరు పక్కన కూర్చుంటే వాళ్ళు ఆ ప్రక్రియ కంప్లీట్ చేస్తారని నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అట్లాగే ఈ అర్బన్ ప్రాబ్లం ఉంది. ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఎక్కడైతే అర్బన్ ఏరియా ఉంటుందో అందరూ ఆఫీసులకు వెళ్తారు. అర్బన్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఏమంటారంటే మేము ట్యాక్స్ కడుతున్నాం, మాకు మంచినీళ్ళు లేవు, సరిగా రోడ్లు లేవు, సెక్యూరిటీ లేదు, ఫుడ్ లేదు, ఎందుకు ఓటేయాలని ఉంటుంది. దానికి సంబంధించింది కూడా మనమే బాధ్యత తీసుకుంటూ కాలనీలలో, అర్బన్లలో ఫ్యామిలీ పరంగా మోటివేట్ చేస్తూ మేము చేస్తాం ఇప్పుడు రైట్. మీరు ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి ఆ ట్యాక్స్ పేమెంట్కి మేము నిబద్ధతగా మీకు కావాల్సినవి ప్రభుత్వంగా తీసుకుపోయి చేపిస్తామని మనమే మోటివేట్ చేస్తూ, మన పిల్లల్ని మోటివేట్ చేస్తూ, మన ఫ్యామిలీ మెంబర్స్ మోటివేట్ చేస్తూ ఇది అర్బన్లో చేయాల్సిందే. సేమ్ మాతో కూడా అట్లనే అయింది. నా ఫ్రెండ్స్, తమ్ముళ్ళు, చెల్లెలు వాళ్ళందరూ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తారు. అక్కడ 2-3 లక్షలు ట్యాక్స్ కడుతున్నాము. అసలు బయటికి వెళ్తే సేఫ్టీ అనిపిస్తలేదు మాకు ప్రభుత్వం తరఫున ఏమైనా ఇన్సూరెన్స్ వస్తే బాగుంటుంది. లైక్ స్కూల్స్లో మనకు అమెరికన్ సిస్టమ్స్ లాగా జీతంలోనే సమ్ ఎల్ఐసీలు కట్ అయిందనుకో, స్కూల్స్కి, విద్యకు, వైద్యంకి ప్రభుత్వం కొంచెం మనం కొంచెం వేస్తే ఏమైనా సెక్యూరిటీ ఉంటుందేమంటే అవన్నీ తప్పగా అయితే తమ్ముడు మనం చేద్దాము, అర్బన్ సిస్టమ్ని ఫామ్ చేద్దాము అని మోటివేట్ చేసుకుంటూ నేనే వాళ్ళకు అప్లికేషన్ ఫామ్స్ ఫార్వర్డ్ చేయడం, ఇప్పియడము, అట్లా ఒక 100 మందికి చేయించిన. సో యుద్ధం మనదిది. సో ఖచ్చితంగా మనమే ఇంటికి 10 సార్లు కాదు 100 సార్లు తిరిగి పని చేయించుకోవాలి. అర్బన్లో చాలా కష్టం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఉండడము, వలస వచ్చి ఉండడము, ఈ డౌట్స్ చాలాసార్లు ఉంది. వాళ్ళు ఇక్కడ లేరు. ముందు మహారాష్ట్రలోనో లేకుంటే హైదరాబాద్లోనో ఉండి వచ్చి మన దగ్గర సెటిల్ అయిన వాళ్ళు, మరి వాళ్ళకు ఓటు ఇవ్వాలనా లేదా అని డౌట్ వచ్చినప్పుడు అడిగినాం. వాళ్ళు కొత్త ఫామ్ అడిగి ఫిలప్ చేస్తే ఫిలప్ చేసుకోవాల్సిందే. వాళ్ళు రెంట్ ఉన్నా పర్లేదు, సొంత ఇల్లు కట్టుకున్నారు అనుకోండి. సో వాళ్ళకు కూడా కొత్త ఫామ్ ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళ కొత్త ఫామ్ తీసుకొని ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సిందే. ఆ పరిశీలన ఎవరు చేస్తారంటే ఈ డ్రాఫ్ట్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఈఆర్ఓ ఆధ్వర్యంలో వాళ్ళు ఎంక్వైరీకి పిలవడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ, ఇప్పుడున్న ప్రక్రియలో ఎంటైర్ స్టేట్ లోపట ఇక్కడ ఫిలప్ చేసుకొని ఇంకొక దగ్గర ఫిలప్ చేసుకున్నా సరే ఈ సిస్టంలో తెలిసిపోతుంది డ్రాఫ్ట్ లిస్ట్లో. సో
ఎంటైర్ స్టేట్లో 2 చోట్ల అప్లికేషన్ ఫిలప్ చేయొద్దు, ఒకటే దగ్గర ఫిలప్ చేయాలి. 2 చోట్ల ఫిలప్ చేసేస్తే తెలిసిపోతుంది, అది ఇంటర్లింక్ అవుతుంది. కానీ వేరే రాష్ట్ర వాళ్ళు కదా అని అంటే ఇప్పుడు మాత్రం విత్ ఇన్ స్టేటే ఉంది. నెక్స్ట్ ప్రక్రియలో ఇంటర్ స్టేట్ కూడా లింక్ అయి చెక్ చేసుకుంటారు. అంటే ఇక్కడ ఓటు నమోదు చేసుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ 6 months లోపట ఆల్ ఓవర్ ఇండియాలో, అంటే మనకి ఎక్కువ మహారాష్ట్ర నుంచి, అంటే అక్కడ ఇయర్ రాసుకుంటారు, మహారాష్ట్ర నుంచి ఉన్నారా, గుజరాత్ నుంచి ఉన్నారా, బెంగాల్ నుంచి ఉన్నారా అనేది ఉంటే ఆ స్టేట్ నుంచి ఇంటర్ లింకింగ్ అని పెట్టుకొని రీచెక్ చేసుకుంటారు. దానికి టైం పడుతుంది, అప్పుడైనా వీళ్ళని తీసేస్తారు. సో మనకు ఏ ఉద్దేశం ఏంటంటే ఎవరు వచ్చినా సరే కొత్త ఫామ్స్ ఫిలప్ చేయడానికి ముందుకు వస్తే వాళ్ళం ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వాలి. సో దానికి కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే లాస్ట్ది సవరణ, ఇందాక అన్నారు మార్పులు చేర్పులు అన్నయ్య అడిగారు. ఫామ్ 8 అది చాలా చోట్ల ఇవ్వట్లేదు. అంటే పేరు తప్పు పడడము, ఇనిషియల్ తప్పుడు పడడము అనేది ఉంది. కాబట్టి ఇప్పుడైతే తమ అప్లికేషన్ ఎన్యుమరేషన్ ఫామ్ 6 ఇచ్చేయాలి. డ్రాఫ్ట్ రిపోర్ట్ వచ్చినప్పుడు మన తప్పులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఫామ్ 8 ఇస్తారు. డ్రాఫ్ట్ రిపోర్ట్ ఉంటుంది కదా, అప్పుడు తప్పులు వచ్చినాయి, అడ్రస్లో తప్పు వచ్చింది, పేరులో తప్పు వచ్చిందంటే అప్పుడు మళ్ళొక్కసారి ఫామ్ 8 అనేది ఇచ్చి సవరణ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇట్లాంటి డౌట్లన్నీ మనకు యూట్యూబ్లో కూడా ఊరికే యూట్యూబ్లో అవి ఇవి సినిమాలు పాటలు టైంపాస్లు చేయకుండా ఎస్ఐఆర్ ప్రక్రియని పదేగా చూడండి. ఎస్ఐఆర్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చూడండి. మనమంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, తెలుగు చదువు అంటే ఇంగ్లీష్ ఒక్కటే కాదు, చదువు అంటే మన మాతృభాష తెలుగు, అందరు తెలుగు చదువుకున్నాం. సో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మనకు అన్ని డౌట్స్ క్లియర్ ఉన్నాయి. సో అది మళ్ళీ ఒక్కసారి చదివి మన ప్రజల్లోకి పెద్ద ఎత్తున పోయి అందరం కలిసి కట్టుగా ఒకరికి డౌట్ వస్తే ఇంకొక మండల ప్రెసిడెంట్కి, లేకుంటే ఇంకొక కార్యకర్తకి, ఒక చెల్లెకి, తమ్ముడికి, చదువుకున్న పిల్లలకి, మన పిల్లలే బాగా చదువుకున్నారు, వాళ్ళే ఎక్కువ సోషల్ మీడియా సిస్టమ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు, వాళ్ళు ఒక మాట అడిగితే అప్పుడే సెర్చ్ చేసి మనకు చెప్పేస్తారు. సో గ్రామ స్థాయిలో ఈ 5 రోజులు 24 గంటలుగా పనిచేయాల్సింది మీరు, మేము. ఆల్రెడీ మన దేశ స్థాయిలో రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర స్థాయిలో మన మంత్రులందరూ, జిల్లాల స్థాయిలో ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్లు 24 గంటలు పనిచేస్తున్నాం. సో ఇది మన తెలంగాణ ప్రజల కోసం అన్ని కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఎన్నో త్యాగాలు, ఎంతో అమరత్వం నిండి తెచ్చుకున్న తెలంగాణని మరొక్కసారి సస్యశ్యామలం చేసుకోవాలి. మరొక్కసారి నవ తెలంగాణ నిర్మించుకోవాలంటే ఇదొక యుద్ధం నడుస్తుంది. ఈ యుద్ధంలో మనమంతా భాగస్వాములు కావాలని కోరుతూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గద్దరన్న పాట ఒక చరణం పాడతా, అన్నగారు ఇందాక పాడిన పాట. ఈ పాట స్ఫూర్తితోనే మనం పనిచేయాలి. ఇది యుద్ధం నడుస్తుంది. మరొకసారి చెప్తున్నా, పదే చెప్తున్నా, యుద్ధంలో ఉన్నాం. యుద్ధంలో రాజు ఒక్కడే కొట్లాడితే సరిపోదు. యుద్ధంలో సైనికులుగా మనమంతా కొట్లాడాలి. రాజుకు బలం సైనికులు, సైనికులకు బలం రాజు. సో మనమంతా కలిసి కట్టుగా కొట్లాడాలి అని తెలియజేస్తూ చిన్న గద్దర్ గారి పాటని మీకోసం చిన్నగా 2 చరణాలు పాడతాను. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బలే 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 హా 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 అన్న. థ్యాంక్ యూ అన్న. ఇట్లా హా హా అన్నప్పుడు లోపల గుండె దడదడ అవుతుంది, జర మనం ఏం చేయాలో అని చెప్తుంది కాబట్టి అట్లా హా హా అన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే. సూట్ అవుతుంది అది.